ఇక అధికార మదంతో నాగర్ కర్నూల్ ఎంపీ రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. తోటి ప్రజాప్రతినిధులపైన చేయి చేసుకోవడం, దుర్భాషలాడడం వివాదాస్పదంగా మారింది. వీధి రౌడీల్లా ప్రవర్తిస్తూ కాంగ్రెస్ ప్రతిష్టను దిగజారుస్తున్నారని సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. ఆయన మానసిక స్థితిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణ సంఘం చైర్మన్కే డిసిప్లిన్ లేకపోతే ఎలాగంటూ సెటైర్లు వేస్తున్నారు. నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి వైఖరి వివాదాస్పదమవుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా పైపాడులో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ క్రమశిక్షణ తప్పారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిపై వీధి రౌడీలా ప్రవర్తించాడు. ఎమ్మెల్యేపై దాడి చేయడమే కాకుండా ఎవర్రా నువ్వంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు మల్లు రవి. శాసనసభ్యుడిని చూడకుండా ఎంపీ అమర్యాదగా మాట్లాడడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చయాంశంగా మారింది. పార్లమెంటు సభ్యుడే ఉండి ఇలా గూండాలా దౌర్జన్యం చేయడంపై కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీ నేతలు, రాజకీయ పరిశీలకులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి మల్లు రవి వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక కార్యక్రమాల్లో జిల్లా ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కనీస మర్యాద ఇవ్వకపోవడంపై ఆగ్రహం వెల్లవెత్తుతోంది. ఇప్పటికే మల్లు రవిపై అధిష్టానానికి సొంత పార్టీ నేతలే ఫిర్యాదు చేసిన ఘటనలున్నాయి. ఇటీవల మంత్రి పొంగులేటి సమక్షంలోనే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై దాడి చేయడం సంచలనం సృష్టించింది. కారులో తనపై చేయి చేసుకున్నారని కృష్ణమోహన్ రెడ్డి హైకమాండ్కి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అటు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మల్లు రవిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని గతంలో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు విజయుడు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై ఎంపీ మల్లు రవి దాడి చేయడం కోపంతో పూనకం వచ్చినట్లు ఊగిపోవడాన్ని చూసిన కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు ఆయన మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ గా ఉన్న వ్యక్తికే క్రమశిక్షణ కరువైందని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సాటి ప్రజాప్రతినిధుల పట్ల ఎలా వ్యవహరించాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని మండిపడుతున్నారు. క్రమశిక్షణ నియమాలు ఇతరులకైనా ఆయనకు వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు. అధికార మదంతో రౌడీయిజం, దౌర్జన్యం చేస్తున్నారని విపక్షాలు, రాజకీయ విశ్లేషకులు భగ్గుమంటున్నారు.